పొన్నం ప్రభాకర్ గారు సమాధానం ఇస్తూ పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దని పోలీసుల కోసం మనందరం కూడా నిలబడాలన్నారు. వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే పోలీసులు రాత్రి పగళ్ళు మన కోసం వాళ్ళ జీవితాలను కూడా లెక్క చేయకుండా వారు ఈ సమాజం కోసం, ప్రజల భద్రత కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు. దాని విషయంలో మాకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. అందుకే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం పోలీసులకు పెద్ద ఎత్తున 46,000 మంది రిక్రూట్మెంట్ చేసినాం. మేము కొత్త కమిషనరేట్లు పెట్టాం, ట్రాఫిక్ పోలీసులకు అలవెన్స్ తెచ్చాం, పోలీసుల సంక్షేమం కోసం ఆరోగ్య భద్రత లాంటి పథకం కూడా తెచ్చాం అధ్యక్ష. అయితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా పనిచేస్తున్నారు కనుక సహజంగా వడ్డించేవాడు మనవాడైతే లడ్డు ఏడున్నా దొరుకుతుందని ఒక సామెత ఉన్నట్టు ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల సంక్షేమం కోసం కూడా ఇంకా మెరుగ్గా గత ప్రభుత్వం కంటే బాగా మేలు జరుగుతుందని చెప్పి పోలీసులు ఆశిస్తుంటారు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 టీఏ బిల్లులు పోలీసులై పెండింగ్లో ఉన్నాయి, 3 సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష పోలీసులకు సంబంధించిన భద్రత పథకాన్ని ఆసుపత్రుల్లో పోతే 1 లక్ష రూపాయలకు మాత్రమే పరిమితం చేశారు. మా సిపిఐ శాసనసభ్యులు సాంబశివరావు గారు చెప్తున్నారు, మా కొత్తగూడెం జిల్లాలో 72 టీఏలు పెండింగ్లో ఉన్నాయంటున్నారు. కొన్ని జిల్లాల్లో టీఏలు ఇచ్చి కొన్ని జిల్లాల్లో ఇవ్వకపోవడం. నేను రాష్ట్రంలోని 1,30,000 మంది పోలీసుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాను. ఆ పోలీసులు రాత్రింబవలు కష్టపడే వాళ్ళ టీఏలు, డిఏలు, సరెండర్ లీవులు మీరు దయచేసి ఆపకండి. మీరు గత సంవత్సరం కంటే పోలీస్ శాఖకు ఈ బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇయర్ ఆన్ ఇయర్ పోలీస్ శాఖకు బడ్జెట్ పెరుగుతుందా తగ్గుతుందా? ఎందుకు తగ్గించారు? నేను అందువల్ల మొన్న కూడా ఇదే విషయాన్ని చెప్పాం. మంత్రి గారు ఏదైనా అష్యూరెన్స్ ఇస్తారేమో, పోలీసులకు వెంటనే డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్తారేమో ఈ మంత్ ఎండ్లో, అదర్వైజ్ 31 మార్చ్ ల్యాప్స్ అయిపోతాయి. కానీ మంత్రి గారి నుంచి సరైన సమాధానం రాలేదు. సో పోలీసుల టీఏలు, డిఏలు, సరెండర్ లీవులు విడుదల చేయనందుకు నిరసనగా, పోలీసుల ఆరోగ్య భద్రతా పథకంపై ఒక మంత్రి గారు భరోసా ఇవ్వనందుకు నిరసనగా, అదేవిధంగా పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయి, అవి నియామకం చేయాలని చెప్పి మేము కోరాం. దాని నుంచి కూడా మంత్రి గారి నుంచి సమాధానం రానందుకు నిరసనగా, అదేవిధంగా పోలీసులకు కొత్త వాహనాల విషయంలో కూడా మంత్రి గారు తన సమాధానంలో చెప్పనందుకు నిరసనగా, బీసీల ఆత్మగౌరవ భవనాల విషయంలో ఒక స్పష్టమైన హామీ ఇవ్వనందుకు నిరసనగా, బీసీ సప్లాన్ అమలు విషయంలో, బీసీ కార్పొరేషన్ల నిధుల కేటాయింపు విషయంలో కూడా మంత్రి గారు స్పష్టంగా తన సమాధానం చెప్పనందుకు నిరసనగా, ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఒక స్పష్టమైన డేట్ చెప్పాలంటే దాని మీద కూడా మంత్రి గారు తన సమాధానాన్ని దాటవేసినందుకు, ఆర్టీసీ కార్మికుల పట్ల వారు చూపిస్తున్న వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు నేను మైనింగ్ డిపార్ట్మెంట్ మీద మా కొత్త మంత్రి గారు వివేక్ గారు అయినారు, వారికి శుభాకాంక్షలు. అయితే మైనింగ్ డిపార్ట్మెంట్ మీద నేను ఈరోజు ఈ డిమాండ్ మీద మాట్లాడాలనుకుంటున్నా. మిగతా డిమాండ్స్ మీద మా గౌరవ సభ్యులు మాట్లాడతారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంటు. రాష్ట్ర ప్రభుత్వానికి 2 రకాల ఆదాయాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ రెవెన్యూ, రెండవది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో ఇందులో ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఇట్స్ ఏ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మరి ఆదాయం వచ్చేటువంటి ఇటువంటి శాఖల్లో అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎంత జాగ్రత్తగా పనిచేస్తే మన ఖజానాకు అన్ని డబ్బులు సమకూరుతాయి. ఈ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆ నిధుల్ని వినియోగించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్ర ఖజానాకు తూట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది, రాష్ట్ర రెవెన్యూ తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు నేను ముఖ్యంగా మన మైనింగ్ శాఖలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడతా ఉన్నది. నేను ఏం మాట్లాడినా ఆధారాలతోని, డాక్యుమెంట్స్తోని ప్రభుత్వానికి మేలు జరగాలి, రాష్ట్ర ఖజానాకు తూట్లు పడద్దు, రాష్ట్ర ప్రజలకు నష్టం జరగద్దు, ఇది వ్యక్తుల కోసం కాదు, ఈ వ్యవస్థ ప్రజల కోసం అనేటువంటి దాని మీద నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. గౌరవ మంత్రి గారికి నేను అన్ని డాక్యుమెంట్స్, అన్ని పేపర్లు కూడా వారికి సబ్మిట్ చేస్తాను. కానీ ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అధ్యక్ష, హైదరాబాద్ నడిబొడ్డునే ఇవాళ మన నగరాన్ని ఆనుకొనే పెద్ద ఎత్తున అక్రమంగా మైనింగ్ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఎట్లా ఉందంటే కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్రంలో వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. రక్షకుడే భక్షకుడైతే ఏం జరుగుతుందో అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మైనింగ్ శాఖలో జరుగుతూ ఉంది అధ్యక్ష. అందువల్ల నేనేమంటున్నా అంటే మంత్రి గారు, ఇది విమర్శలాగా కాకుండా, రాజకీయంగా కాకుండా మనందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలి. మనమందరం కూడా మనము ఈ రాజ్యాంగ పరిరక్షకులుగా, ఈ శాసనసభలో ఉన్న మనము, ఈ శాసనసభలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మనము ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కాపాడాలి, పనిచేయాలి. ఈ రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సరే, ప్రధాన ప్రతిపక్షంగా
ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు, ప్రభుత్వం తప్పిదాలకు పాల్పడ్డప్పుడు ఎత్తి చూపడం అనేటువంటిది మా బాధ్యత. దాని విమర్శగా కాకుండా సద్విమర్శగా తీసుకొని అవి సరిచేయడం ద్వారా మనమందరం అది స్వపక్షమా, విపక్షమా, అధికార పక్షమా, ప్రతిపక్షమా అనేటువంటి తారతమ్యం లేకుండా అందరం కూడా ఈ రాష్ట్రం కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అయితే ఈరోజు మన రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఖనిజ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ పోతుంది. కొత్త కొత్త పాలసీస్ కూడా మనం తెస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున జీవో 111 ఉల్లంఘన, రూల్స్ లేవు, పర్మిషన్స్ లేవు, దర్జాగా దందాలు జరుగుతూ ఉన్నాయి. మరి దీని మీద ఎందుకు ప్రభుత్వం సైలెంట్గా ఉందనేటువంటి విషయం మాకు అర్థం కావడం లేదు. మరి ఎందుకంటే రక్షకులే భక్షకులైతే అని ఒక మాట మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే పాలకులే మరి ఇక తూట్లు పొడిస్తే ఇంకా ఎవరు కాపాడగలుగుతారు అధ్యక్ష? అందువల్ల నేను ఆ విషయాల్లోకి ఇప్పుడు నౌ ఐఎమ్ కమింగ్ టు ద టాపిక్. ఫర్ ఎవ్రీ ఆఫ్ మై వర్డ్ ఐ హ్యావ్ ఎ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వ డాక్యుమెంట్ల ఆధారంగా మాట్లాడుతున్న తప్ప వేగ్గా నేను అసలే మాట్లాడడం లేదు. అయితే ఈ రాష్ట్రంలో అధ్యక్ష ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున డీజిల్ జనరేటర్ల మీద క్రషర్స్ నడుస్తూ ఉన్నాయి. నేను ఎందుకంటున్నా డీజిల్ జనరేటర్ మీద ఎందుకు క్రషర్ నడుస్తున్నాయి? మన స్టేట్ యొక్క మైనింగ్ రూల్స్ 2000 యాక్ట్ కానీ మీ ప్రభుత్వం కూడా ఒక జీవో తెచ్చింది, జీవో నంబర్ 26 తెలంగాణ స్టోన్ క్రషర్ రూల్స్ 2025. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా జీవో 26 ద్వారా కొత్తగా ఈ రాష్ట్రంలో ఎవరైనా స్టోన్ క్రషర్ పెట్టాలంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో మీ ప్రభుత్వమే ఒక జీవో కూడా తెచ్చింది. మన చట్టం, మైనింగ్ చట్టం, మన దగ్గర ఉన్నటువంటి చట్టం కూడా ఏం చెప్తుంది? అటు మైనింగ్ చట్టం ఇయర్ 2000గా 1966లో వచ్చిన మైనింగ్ చట్టం కావచ్చు, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి జీవో నంబర్ 26 కావచ్చు. ఎవరైనా ఒక స్టోన్ క్రషర్ పెట్టాలంటే అధ్యక్ష మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలి. ఆ క్రషరు 50,000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 3 ఆ క్రషరు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి. 4 మన తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి క్రషర్ పెట్టడానికి CFE కాన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోవాలి. 5 ఆ క్రషర్ ఆపరేషన్ చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి CFO కాన్సెంట్ ఫర్ ఆపరేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. 7వది వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ లాగ్ బుక్స్ పెట్టి ఎంత మినరల్ లోపలికి వస్తుంది, ఎంత మినరల్ బయటకు వెళ్తుంది, డైలీ రికార్డ్స్ మెయింటైన్ చేసి నెలవారీగా ఆ జిల్లా మైనింగ్ అధికారికి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇట్లా 7-8 నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే నేను చెప్తున్నటువంటి సంస్థలు 7-8 నియమ నిబంధనలో ఏ నిబంధన కూడా పాటించడం లేదు. They don't have CFE, they don't have CFO, they don't have industrial department permission, they don't have registration, they don't have electricity connection. So electricity connection ఎందుకు చేస్తున్నారు? విద్యుత్ శాఖ వాళ్ళు ఒక క్రషర్కు కనెక్షన్ ఇవ్వాలంటే ఏమడుగుతారు? నీ రిజిస్ట్రేషన్ చూపి, నీ CFE చూపి, నీ CFO చూపి, ఇవి నీ మినరల్ డీలర్ లైసెన్స్ చూపి. అవేవి లేనప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ వాళ్ళు కనెక్షన్ ఇవ్వరు. ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది? డీజిల్ జనరేటర్లు పెట్టి అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఈ అక్రమ మైనింగ్ విషయంలో కూడా మంత్రి గారికి పూర్తి అవగాహన ఉంటుంది, వారు బాగా చదువుకున్నారు. తెలంగాణ స్టేట్ మినరల్ డీలర్ రూల్ 2000 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్. ఆ చట్టం ఏం చెప్తుందంటే మొదటిసారి ఎవరైనా మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా క్వారీయింగ్ చేస్తే 10,000 రూపాయల పెనాల్టీ వేయాలి. అదే కంపెనీ రెండవసారి కూడా తప్పు చేసి మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా మళ్ళీ రెండవసారి కూడా అధికారులకు పట్టుబడితే 25,000 రూపాయల జరిమానా, 1 సంవత్సర కఠిన కారాగార శిక్ష వేయాలని కూడా మన చట్టం, మన రాష్ట్రంలో ఉన్న చట్టం చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి కంపెనీ మొదటిసారి మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా దొరికింది, రెండవసారి మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెళ్లి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి 2 సార్లు కూడా లైసెన్స్ లేకుండా యథేచ్ఛగా హైదరాబాద్ నడిబొడ్డున ఈ రకంగా క్రషర్లు నడుస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి ఆవేదనతో నేను చెప్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల తూట్లు పడతా ఉన్నాయి.
కోట్ల రూపాయలు ఖజానాకు గండి పడతా ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. అందుకే మేము అనాల్సి వచ్చింది రక్షకుడే భక్షకుడైన వేళ అని. దయచేసి ఆలోచించండి. నేను మొత్తం క్రొనాలజికల్ ఆర్డర్లో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూడా నేను ఈ ప్రభుత్వానికి మీ ద్వారా ఈ సభ దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తేవాలనుకుంటున్నాను అధ్యక్ష. శంషాబాద్ మండలం కోత్వాల్గూడ విలేజ్ సర్వే నంబర్ 62, 63లో ఇక్కడ మరి ఎటువంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదు జీవో 111 ప్రకారం. కానీ ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒక భారీ స్టోన్ క్రషర్ను డీజిల్ జనరేటర్ల మీద నడుపుతా ఉంది. ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు MDL లైసెన్స్ లేదు, దానికి CFE లేదు, దానికి CFO లేదు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ లేదు. ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు ఈరోజు మీ ద్వారా సభ దృష్టిలో పెట్టబోతా ఉన్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని స్టోన్ క్రషర్స్ ను ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి రాష్ట్రం యొక్క డైరెక్టర్ జనరల్ మైనింగ్ డిపార్ట్మెంట్ 21 మే 2025 నాడు రాష్ట్రం మొత్తానికి కూడా ఆయన ఆర్డర్స్ ఇచ్చినాడు. 21 మే 2025 మెమో నంబర్ 23444915 ద్వారా DMG is ordered for an inspection on all the stone crushers. దాని మీద ఇది గవర్నమెంట్ రికార్డ్ నేను చదువుతున్నాను అధ్యక్ష. ద టీమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ అఫీషియల్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, Telangana SPDCL, Mining Department jointly inspected the stone crusher units, including the stone crushers of Measures Raghava Constructions India Private Limited on 22/5/2025 and recorded the stock available at the unit 5,130 metric tons of finished stone aggregates available at the unit. Adevidanga, this office issued show cause notice to Raghava Constructions Private Limited and requested to produce the documentary evidence of having paid seigniorage fees. The stock available at the unit 5,130 metric tons of finished stone aggregates. The company acknowledged the receipt of show cause notice. Company show cause notice receive చేసుకుంది and failed to produce any evidence. So in that circumstances, not paying seigniorage charges, fee not submitted and not replied to the show cause notice, hence the demand notice is raised under Rule 26(3)(2) of TMMC Rules 1966. So company ki show cause notice ఇచ్చినాం, స్పందించలేదు. వా షో కాజ్ నోటీస్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, అందువల్ల మేము డిమాండ్ నోటీస్ ఇష్యూ చేస్తున్నామని చెప్పి డిమాండ్ నోటీస్ ఇచ్చారు. డిమాండ్ నోటీస్ కొన్ని లక్షల రూపాయల పెనాల్టీని విధిస్తూ మీరు ఇల్లీగల్ గా అక్రమంగా రాఘవ కన్స్ట్రక్షన్ ఇది నడుపుతుంది కనుక వెంటనే మీరు ఈ పెనాల్టీ చెల్లించాలని చెప్పి కూడా వారు డిమాండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఒక డిమాండ్ నోటీస్ ఇచ్చి వారు ఊరుకోలేదు అధ్యక్ష. డిమాండ్ నోటీస్ ఇవ్వడంతో పాటు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కూడా వారు ఒక లెటర్ రాసినారు. ఏమని రాసిండ్రో ఇది ఆ లెటర్ కాపీ. దిస్ ఇస్ అఫీషియల్ డాక్యుమెంట్ టేకెన్ అండర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. అయితే అధ్యక్ష 8/8/2025 సబ్జెక్ట్ unauthorized stone crushing units located in Vattinagulpalli, Gandipet, Kotwalguda village, Shamshabad mandal. Request to take action. Em rashnaru adhyaksha, Raghava Construction survey number 62, Kotwalguda, Shamshabad. In view of the above environmental injury, Pollution Control Board is requested to kindly take action against the above said stone crushing units who are carrying crushing operations without valid CFO and permissions and causing loss of revenue to the government exchequer. వాళ్ళు పొల్యూషన్ కు పాల్పడుతున్నారు, ప్రభుత్వ ఖజానాకు తూట్లు పడుస్తున్నారు, పర్మిషన్స్ లేవు, వెంటనే చర్య తీసుకోండి అని చెప్పి రంగారెడ్డి జిల్లా AD మైన్స్ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఇది 8/8/2025 నాడు రాసిన లేఖ అధ్యక్ష. ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు, సంస్థ స్పందించలేదు. డిమాండ్ నోటీస్ ఇచ్చారు, సంస్థ స్పందించలేదు. 3 పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఈ క్రషర్ను వెంటనే సీజ్ చేయండి, ఈ క్రషర్ కు అనుమతులు లేవు, ఈ క్రషర్ కాలుష్యానికి కారకమవుతుంది, ఈ క్రషర్ వల్ల ఈ ఇల్లీగల్ గా నడవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం అవుతుంది అని కూడా స్పష్టంగా రంగారెడ్డి జిల్లా AD మైన్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాశారు అధ్యక్ష.
ఇక నెక్స్ట్ సార్, మళ్ళీ ఫిబ్రవరి 13, 2026 అధ్యక్ష, ఫిబ్రవరి 13, 2026 నాడు మరొక లేఖ రాసినారు. ఇందులో ఏముందంటే టెక్నికల్ టీం 4 మార్చి 2026 నాడు మైనింగ్ డిపార్ట్మెంట్ టెక్నికల్ టీము మళ్ళీ ఈ క్రషర్ను విజిట్ చేసింది. ఈ క్రషర్ను విజిట్ చేసి 13వ తారీఖు నాడు 2వ షోకాజ్ నోటీస్ను ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు మైనింగ్ అధికారులు ఇవ్వడం జరిగింది. మొదటి షోకాజ్ నోటీస్ స్పందన లేదు, మొదటి డిమాండ్ నోటీస్ కు స్పందన లేదు, మొదటి లెటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాస్తే వాళ్ళు కూడా స్పందన లేదు. రెండవసారి ఇన్స్పెక్షన్ చేసి రెండవసారి మళ్ళీ రాఘవ కన్స్ట్రక్షన్ కి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ అధ్యక్ష, దిస్ ఇస్ ద అఫీషియల్ డాక్యుమెంట్. రెండవసారి రాఘవ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంది, అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తుంది, రికార్డులు ఇవ్వడం లేదు. మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అక్కడ 11,200 మెట్రిక్ టన్నుల క్రష్డ్ మెటీరియల్ అక్కడ ఉన్నది. ఈ 11,200 మెట్రిక్ టన్నులకు రికార్డు అడిగితే వాళ్ళు చూపించలేకపోయిందని కూడా ఈ లెటర్ ఈ షోకాజ్ నోటీస్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఈ షోకాజ్ నోటీస్ గురించి ఒక లైన్ చదివి వినిపిస్తాను అధ్యక్ష. The subject and reference cited where the technical staff of this office has inspected the stone crushing unit located survey number 62 and 63 of Kotwalguda, Shamshabad Mandal, Rangareddy Jilla. Major Raghava Constructions Private Limited on 4/3/2026 and reported that on the day of inspection that stone crushing unit is working with diesel generator. As per physical observations, there is a stock of about 11,200 metric tons of rough stone aggregates available in the unit, and the in charge of the stone crushing unit have failed to provide any documentary evidence having paid the seigniorage fee for the said stock available at the unit, which is in violation of Rule 26(3)(2) of TMMC Rules 1966. In view of the above, Raghava Construction Limited hereby requested to showcase notice why action should not be taken for collection of normal seigniorage fee along with 5 times penalty and DMFT, SMET and permit fee for the stock available at the unit Telangana Mineral Concession Rules within 15 days from the date of receipt of this notice, following which further action will be initiated as per Rules 1966. అంటే రెండవసారి కూడా వీళ్ళు ఇంత స్పష్టంగా రాఘవ కన్స్ట్రక్షన్ కు షోకాజ్ నోటీస్ ఇచ్చారు అధ్యక్ష. ఇంతటితో ఆగింది అధ్యక్ష. రెండవసారి మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మళ్ళీ ఇంకో లేఖ రాశారు. ఏమని రాశారు? అది కూడా ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. రెండవసారి కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ గా నడిపిస్తున్నారు, దీనికి సిఎఫ్ఈ లేదు, సిఎఫ్ఓ లేదు, లైసెన్స్ లేదు, దీనికి ఏ రకమైన అనుమతి లేకుండా డీజిల్ జనరేటర్ మీద నడుపుతున్నారని మళ్ళీ రాస్తున్నారు అధ్యక్ష. ఆ లేఖలో కూడా ఒక పారాగ్రాఫ్ చదివి వినిపిస్తా. ఈ లెటర్ ఎప్పుడు రాసిండ్రు? రెండవసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంటే 5 మార్చి 2026 నాడు రెండవసారి కూడా లేఖ రాయడం జరిగింది. ఇందులో ఏం చెప్పిందంటే అధ్యక్ష, further it is submit this office receiving frequent complaints against stone crushing Raghava Constructions carrying crushing operations without valid CFE and CFO. Though the reference cited, the technical staff of this office is inspected the stone crushing unit Kotwalguda survey number 62. The stone crushing unit is operated with diesel generator. Further, the in charge of the stone crusher company have failed to produce the permissions of consent of establishment, consent of operation, and recorded the stock available at the unit for which necessary action should be initiated. In view of the above, environmental engineer is kindly to take further necessary action against the stone crusher unit held by Major Raghava Construction Private Limited carrying the crushing operations without valid CFE and CFO. అంటే రెండవసారి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ డిపార్ట్మెంటు ఈ క్రషర్ను సీజ్ చేయండి, ఈ క్రషర్ మీద చర్య తీసుకోండి అని రాశారు. 2 సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. నేను ఇందాకనే మంత్రి గారికి ఒక మాట చెప్పాను, ఒక క్రషర్ మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా మొదటి దారి దొరికితే 10,000 రూపాయలు ఫైన్ వేయాలి. రెండవసారి అదే క్రషరు మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా దొరికితే 25,000 పెనాల్టీతో పాటు 1 సంవత్సర కఠిన కారాగార జైలు శిక్ష వేయాలని చట్టం చెప్తుంది, రికవరీ చేయాలని చెప్తుంది. ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది? ఎందుకు ఆ కంపెనీ పట్ల మీరు నిశ్శబ్దంగా ఉన్నారు?
అందుకే చెప్తున్న రక్షకుడే భక్షకుడైండు. కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరుంది. ఈ రకంగా మీరు అక్రమ క్రషర్లు నడుపుతా ఉంటే సార్, స్పీకర్ సార్, మీరు మా హక్కులు కాపాడాలి సార్. మీరు ఇట్లా దయచేసి మీరు మా గొంతు నొక్కొద్దు సార్. ఇప్పుడు మైనింగ్ మినిస్టర్ గారు లేచి నేను తప్పు మాట్లాడితే వారికి మైక్ ఇస్తే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ సార్. మీరు విప్లకి ఇచ్చి ఈ రకంగా మీరు మా గొంతు కట్ చేయడము, మా ఫ్లో కట్ చేయడం మీకు తగదు సార్. మీరు సీనియర్ సభ్యులు స్పీకర్ సార్, ప్యానల్ స్పీకర్ సార్, యూ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్. దయచేసి మీరు ఒక ప్యానల్ స్పీకర్ గా మా హక్కులు కాపాడాలి సార్. మీరు మా గొంతు నొక్కకండి సార్. మీరు అనుభవజ్ఞులు సార్. మీరు, నేను, మనందరం ఈ రాష్ట్రం యొక్క సంపద కాపాడాలి, రాష్ట్ర ఖజానాకు తూట్లు పడకుండా చూడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మనం ఈ అన్యాయాలను, అక్రమాలను సహించం అధ్యక్ష. మంత్రి గారు కఠినమైన చర్యలు తీసుకుంటాము అన్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, మీ డిపార్ట్మెంట్ యొక్క రికార్డ్సే నేను మాట్లాడుతున్నా. మీ డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే మొదటిసారి కాదు, అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండవసారి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఇల్లీగల్ మైనింగ్ క్రషింగ్ చేస్తున్నారని రెండవసారి కూడా మీ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీరు తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఏంటి? యాజ్ పర్ ద మినరల్ రూల్స్ ఇయర్ 2000 ప్రకారంగా ఒక కంపెనీ మొదటిసారి రెండవసారి ఇల్లీగల్ క్రషింగ్ చేస్తున్నట్టు దొరికితే వాళ్ళను తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి ఏడాది పాటు జైల్లో పెట్టాలని మీ రూల్స్ చెప్తా ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. అక్కడ ఆ కంపెనీ దగ్గర కూడా ఇంత స్పష్టంగా ఆ కంపెనీ దగ్గర కూడా రికార్డ్స్ పెట్టింది అధ్యక్ష. దిస్ ఈస్ బిలాంగ్స్ టు యువర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిందనేటువంటి కూడా రికార్డ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు సార్ నేనేమి అసత్య ఆరోపణలు చేస్తే నన్ను ఉరేయండి, నన్ను శాసనసభ్యుడిగా సస్పెండ్ చేయండి. నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే చర్యలు తీసుకోండి. ఐఎమ్ స్పీకింగ్ విత్ అఫీషియల్ డాటా విత్ డాక్యుమెంట్స్. ఇప్పుడు తప్పు నాదైతే నన్ను ఉరేయండి, లేదు తప్పు దీనికి బాధ్యులు ఎవరు, రాష్ట్ర ఖజానాకు కొల్లగొట్టింది ఎవరు, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులను అన్యాయంగా అక్రమంగా క్రషర్లు నడిపి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళనే చర్య తీసుకోండి. అధ్యక్ష, నేను ఆవేదనతో చెప్తున్నా అధ్యక్ష. నా సహచర శాసనసభ్యుడు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు నా తమ్ముడు లాంటి వాడు. మేము ఉద్యమంలో పార్టీలో 20 ఏళ్లు కలిసి పనిచేసినాం. ఆ మహిపాల్ రెడ్డి గారి స్టోన్ క్రషర్ లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి నెల రోజులు మా మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు తమ్ముడిని జైల్లో పెట్టారే. ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయం ఉంటుందా సార్? అధ్యక్ష సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ప్లీజ్ సార్. ఒక్క నిమిషం. మీరు హరిశోణ గారు, మీరు మీ 35 మినిట్స్ అయింది మీరు మాట్లాడండి. కూర్చో రాజేశ్వరి గారు, నేను వారితో మాట్లాడండి. మీరు కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. 35 మినిట్స్ మాట్లాడుతున్నాను. మీరు మైనింగ్ మీద 2 గంటలు మాట్లాడారు. సభ సమయాన్ని బట్టి మాట్లాడతారు. కానీ మీరు మాట్లాడుతున్న ఒకటే సబ్జెక్టును పదే ఒకటి మాట్లాడకుండా మీరు మైనింగ్ మీద మాట్లాడండి. ప్రభుత్వానికి సూచనలు చేయండి, ఆదాయాన్ని ఇట్లా పెంచాలని చెప్పండి. కానీ ఒకటే అదే మీరు సబ్జెక్టులో పోండి దయచేసి ప్లీజ్. నేను మాట్లాడుతున్నటువంటిది ఒకదానికి సంబంధించింది కాదు. ఇట్లా ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్ని తీయండి, అందరికీ తీయండి. ఇప్పుడు పటాన్ చెరువు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద జరుగుతేనేమో జైలు పాలవుతారు. మరి మన రాష్ట్రంలో ముఖ్య నేతకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సార్ నేనేమన్నా సార్? ఇప్పుడు పటాన్ చెరువు ఎమ్మెల్యేకి ఒక న్యాయము, రాఘవ కన్స్ట్రక్షన్స్ కి ఒక న్యాయం ఉంటుందా? పటాన్ చెరువు ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని జైల్లో పెట్టారు, రాఘవ వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టారు? చట్టం అందరికీ సమానం ఉండాలి. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ సుందరీకరణ చేద్దాము, మూసీ కాలుష్యం జరగదు. సార్ వాట్ ఈస్ దిస్ సార్? లెట్ మీ కంప్లీట్ సార్. అరే 3 సార్లు వేసింది సార్. ఐఎమ్ నాట్ డీలింగ్ కైండ్లీ ప్లీజ్ సార్. మినిస్టర్ గారు, మైనింగ్ మినిస్టర్ గారు, మీరు సబ్జెక్ట్ మాట్లాడినారు ఈశ్వర గారు. గౌరవ ఇప్పుడు సబ్జెక్ట్లో పోండి దయచేసి. నేను మైనింగ్ మంత్రి గారితో కోరేది, నేను ఆరోపణలు చేయట్లేదు సార్.
మీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మీ డిపార్ట్మెంటే ఇన్స్పెక్షన్ చేసి తప్పు జరిగిందని షోకాజ్ నోటీస్ ఇచ్చింది, డిమాండ్ నోటీస్ ఇచ్చింది, క్రిమినల్ చర్యలు తీసుకోమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు నీ డిపార్ట్మెంటే లేఖ రాసింది. మీ డిపార్ట్మెంట్ ఈ తప్పులను గుర్తించి సంవత్సరం అయింది. మేము ఆరోపణ చేయలేదు, మేం బయటకు తేలే. మీ డిపార్ట్మెంటే బయటకు తెచ్చి సంవత్సరం అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరు ఒక మాట అన్నారు, చర్యలు తీసుకుందామా, ఎంక్వైరీ చేద్దామా అన్నారు. చారిటీ షుడ్ బిగిన్ విత్ యూ. ఎస్, ఇప్పుడు మీరు ఎన్ని ఎంక్వైరీలు వేస్తారో చేయండి. ఫస్ట్ ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ వెనుక ఉన్న సార్, ఇప్పుడు చెప్తా డోంట్ వరీ సార్. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ నది కాలుష్యం జరగద్దు, మూసీలో ప్రజలు బాగుండాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి మూసీలో కారకులైనటువంటి కొన్ని ఇండ్లు ఏవైతే మూసీ నదిలో ఉన్నాయో ఆ ఇండ్లు కూల్చేస్తున్నాం, వాళ్ళను పక్కకు షిఫ్ట్ చేసి ప్రత్యామ్నాయం చూపిస్తా ఉన్నాం. మరి అరే ఇప్పుడు మీ మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులే ఇది మూసీ నది కాలుష్యానికి, హైదరాబాద్ ప్రజలు తాగే జంట నగరాలకుండే హిమాయత్ సాగర్ గండిపేట్ కాలుష్యానికి ఈ క్రషర్ కారణమైతుందని మీ మైనింగ్ అధికారులే రాశారు. నేనేమంటున్నా అంటే, పేదల ఇండ్లకు ఒక న్యాయం, రాఘవ కన్స్ట్రక్షన్ కి ఒక న్యాయం ఉంటుందా? ఒకటి. రెండోది అధ్యక్ష, మీరు ఒక మాట అన్నారు, మంత్రి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, విత్డ్రా చేసుకోవాలని మా ఎల్ఏ మినిస్టర్ గారు అన్నారు. నేను ఎందుకు అంటున్నా అంటే, నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అధ్యక్ష, ఒకసారి నేను ట్విట్టర్లో ట్వీట్ చేసిన, ఇట్లా ఒక దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇల్లీగల్ గా క్రషర్ నడుస్తూ ఉంది, ఈ క్రషర్ కు అనుమతి, ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, అదేవిధంగా మైనింగ్ లైసెన్స్ లేదు, ఇది అక్రమంగా జరుగుతున్న క్రషరు, చర్య తీసుకోవాలని నేను ట్వీట్ చేస్తే దాని మీద గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇది మన మైనింగ్ మంత్రి గారి పేపర్లోనే వచ్చిన వార్త చదువుతున్నా, ఏమన్నారంటే అధ్యక్ష, నాపై మొరిగే కుక్కలను గొలుసుగట్టి ఎట్లా కట్టేయాలో బాగా తెలుసు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇచ్చిన ఆరోపణల మీద నా మీద ఇంత తీవ్రమైన పదజాలంతో వారు మాట్లాడినారు. ఈ క్రషర్ ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు? సో నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు ట్వీట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా, వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. గౌరవ సీతక్క గారు అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష, ఎందుకంటే వారు చాలా కష్టపడి ఉద్యమాల్లో నుంచి ఒక్కొక్క మెట్టెక్కుతూ పైకి వచ్చినటువంటి వ్యక్తిగా వారిని నేను ఎంతో ఒక సోదరిమణిగా నేను గౌరవిస్తాను అధ్యక్ష. అయితే మా సీతక్క గారు నా ఉద్దేశం ఏందో చెప్పండి అని అడిగే ప్రయత్నం చేసినారు. ఇంకో మాట, సీతక్క గారు గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగినాయి కదా, ఇప్పుడు మేము కూడా చేస్తే తప్పేంది అనేటువంటి ధోరణిలో అక్కగారు మాట్లాడినట్టు కనిపించింది. నేనేమంటున్నా అంటే, అది ఏ ప్రభుత్వమైనా తప్పు చేయడానికి వీల్లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా ఏంటంటే, దయచేసి మీరు ఎలా అధికారంలో ఉన్నారు, వాట్ ఎవర్ ద ఎంక్వైరీ యూ వాంట్ యూ డూ. ఆల్రెడీ మీరు చేస్తున్నారు, కాళేశ్వరం మీద కమిషన్ వేశారు, విద్యుత్ కమిషన్ వేశారు, అనేక సీట్లు వేశారు, అనేక విచారణలు మా మీద జరుపుతున్నారు, జరపండి. ఎలాగూ ప్రభుత్వం మీది, అధికారం మీది, మీరు ఏదైనా చేయొచ్చు, చేయండి, దానికి మేమేమి అభ్యంతరం కూడా చెప్పట్లేదు. కానీ నేనేమంటున్నా అంటే, గతంలో ఈ హౌస్ లో సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బహుశా మీరు కూడా ఉంటుంటారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, చాలా మంది సీనియర్ సభ్యులు ఉన్నారు. గతంలో ఇక్కడ ఒగులాపురం మైన్స్ మీద కూడా ఈ హౌస్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, అవినీతి మీద జరిగింది. ఆనాడు పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఒగులాపురం మైన్స్ లో జరిగే కుంభకోణాలను లేవనెత్తితే అప్పటి రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ప్రభుత్వం చాలా ఒక పెద్ద దిక్కంతో ఒక హౌస్ కమిటీ వేయడానికి ముందుకు వచ్చినారు. ఒక హౌస్ కమిటీ వేసి నిజానిజాలు వెలికి తీయండి అని నాగం జనార్దన్ రెడ్డి గారిని ఆరోపణ చేసిన వ్యక్తిని హౌస్ కమిటీకి చైర్మన్ గా పెట్టి దాన్ని ఒక హౌస్ కమిటీతో విషయాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. నిజంగా మీకు తప్పు చేయలేదు, మీరు చాలా మంచి వాళ్ళు, మీలో నిజాయితీ ఉంది,
మీకు ఈ స్కామ్తో ఏ రకమైన తప్పు లేనప్పుడు మీరు కూడా ముందుకొచ్చి ఓపెన్ గా ఒక హౌస్ కమిటీ శాసనసభ సంఘాన్ని కాన్స్టిట్యూట్ చేయండి, లేదా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. ఇఫ్ యు ఆర్ నాట్ గిల్టీ కమ్ ఫార్వర్డ్, వై ఆర్ యు గోయింగ్ బ్యాక్? మీరు తప్పే చేయనప్పుడు వెంటనే ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ గా హౌస్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి, సిట్టింగ్ జడ్జితో విచారణకు ముందుకు రండి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష నేనేమంటున్నా అంటే వ్యక్తిగత సార్, మంత్రి గారు ఆగండి సార్, దయ సార్, ఎన్నిసార్లు ఎందుకు లేస్తున్నావు సార్ నువ్వు? చెప్పండి హరీశ్రావు గారు. సార్ స్పీకర్ సార్, నేనేమంటున్నా మీరేదో పర్సనల్ గా హరీష్ రావు గారికి ఉద్దేశం, నాకు ఐ హావ్ నో నథింగ్ పర్సనల్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇస్ మై గుడ్ ఫ్రెండ్, మేము కలిసే పనిచేసినాం. వ్యక్తిగతంగా ఆయన మీద నాకు ద్వేషం లేదు. బట్ ఒక ప్రతిపక్షంగా డెఫినెట్ గా ప్రభుత్వం మీద తప్పులు జరిగినప్పుడు మేము బయటకు తేవడం మా బాధ్యత, మా విధి, మా కర్తవ్యం. అది ఐఎమ్ డూయింగ్ మై రెస్పాన్సిబుల్ డ్యూటీ. సో నేనేమంటున్నా, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ క్రొనాలజికల్ ఆర్డర్ గా నేను చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఎక్కడ కూడా నేను చెప్తుంది లేదు. మే 21, 2025 డైరెక్టర్ మైన్స్ ఈ రాష్ట్రంలో క్రషర్ ను ఇన్స్పెక్ట్ చేయమన్న మాట నిజమా కాదా? మే 22, 2000 మైనింగ్ మినిస్టర్ గారు, ఇప్పటికే చాలా సమయం అయింది. మీ సమయం ఇస్తా ఉన్నా మీరు ఒకటే సబ్జెక్ట్ మీద పోతారు. మీరు వారి పేరు ప్రస్తావించడానికి కంపెనీలో వారి పేర్లు మీరు ఓటర్స్ విత్డ్రా చేసుకొని మీరు సబ్జెక్ట్ కానించారు. సార్ గౌరవ ఎలియా మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు నేను తప్పుడు ఆరోపణలు చేసినా అంటున్నారు. ఒకవేళ నా ఆరోపణలు తప్పైతే నన్ను ఉరిశిక్ష వేయండి. అధ్యక్ష నేను అంటున్నది ఒకటే సార్. లెట్ మీ కంప్లీట్ సార్. గౌరవ ఎలియా మినిస్టర్ గారు ఏమన్నారంటే, మంత్రి గారి కుటుంబ సభ్యులు బిజినెస్ చేస్తే తప్ప అన్నారు. తప్పు లేదు, ఎవరైనా బిజినెస్ చేయొచ్చు, మంత్రి గారు కుటుంబ సభ్యులు చేయొచ్చు, నా కుటుంబ సభ్యులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. తప్పు ఏంటిది అంటే, మైనింగ్ లైసెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు. సార్ మీరు హౌస్ కమిటీకి ముందుకు రండి సార్. మీరు హౌస్ కమిటీ వేయడానికి ఎందుకు వెనకపోతున్నారు? కమాండ్ ప్లీజ్ ఫార్మ్ ద హౌస్ కమిటీ. నిజాలు శాసనసభ్యులుగా మనమే తేల్చుదాము. స్పీకర్ సార్, తమరి అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాము. సభ్యులందరినీ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ మెట్రో నెట్వర్క్ విస్తరించాలనే వివిధ వర్గాల డిమాండ్ మేరకు మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విస్తరణకు ఉన్న అడ్డంకులను, ఎదురవుతున్న సమస్యలను లోతుగా సమీక్షించింది. ప్రస్తుతమున్న మెట్రో ఫేజ్ 1 మొత్తము ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డా, దయచేసి కూర్చోండి. రాష్ట్ర ప్రభుత్వ మీ సీట్లలో కూర్చోండి. దయచేసి ఖనిజ సంపద కూర్చోండి. లేదా ఇతర ప్రభుత్వ ఆదాయానికి గండిపడే కూర్చోండి. ఎలాంటి తప్పిదాలు జరిగినా ఆ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించే ఆలోచన చేయలేదు. ఈనాడు ప్రతిపక్ష సభ్యులు ఏదైతే అంశం లేవనెత్తిందో, రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధించి ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్కు నోటీస్ ఇచ్చింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోమన్నది. దీనికి సంబంధించిన చర్యలు తీసుకున్న తర్వాత సినరేజ్ ఛార్జ్ కింద 1,52,97,825 రూపాయలు, అదేవిధంగా పర్మిట్ ఫీ కింద 1,22,25,446 రూపాయలు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి
ప్రభుత్వం మైనింగ్ శాఖ ఈరోజు వాళ్ళ దగ్గర పన్నులు కట్టించుకోవడం జరిగింది. అయితే ఈరోజు సభ్యులు ఏదైతే సహచర మంత్రివర్గ సభ్యులు పేరు తీసుకొని లేదా వాళ్ళకు సంబంధించిన కంపెనీ ఇది అని ఏదైతే చర్చ చేస్తున్నారో అధ్యక్ష, ఇది వాళ్ళు కనిపెట్టి లేకపోతే వాళ్ళు ఫిర్యాదు చేస్తే తీసుకున్న చర్య కాదు అధ్యక్ష. మా ప్రభుత్వము ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ రంగారెడ్డి జిల్లా మా ప్రభుత్వమే దీనికి సంబంధించిన వివరాలు సేకరించి ఆ సంస్థకు నోటీస్ ఇచ్చి ఆ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను తీసుకోవడమే కాకుండా దీనికి సంబంధించిన అనుమతులను కూడా పరిశీలించండి, చర్య తీసుకోండి అని చెప్పి మా ప్రభుత్వం చర్య తీసుకున్నది. ఇందులో ప్రతిపక్షం ఫిర్యాదు కానీ లేకపోతే ఇంకెవరైనా ఇక్కడ తప్పిదం జరుగుతుంది, ఇక్కడ ఎవరో మంత్రులకు ఇందులో పాత్ర ఉందని మాకెవరు ఫిర్యాదు చేయలేదు అధ్యక్ష. నేను ఇవాళ ఒకటే మాట చెప్పదలుచుకున్నా, సభ్యులు ఏదైతే వివాదం లేవనెత్తాలని ఒక మంత్రి మీద బురద చల్లాలని వాళ్ళ అక్కసు అసూయ వాళ్ళు అనుకున్న పైరవీలకు ఆ మంత్రి సహకరించడం లేదని ఆ మంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలి, ఆ మంత్రిని బ్లాక్ మెయిల్ చేయాలని కొంతమంది సభ్యులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో బ్లాక్ మెయిల్కి ప్రభుత్వం భయపడదు. ఇలాంటి బ్లాక్ మెయిల్లు ఇంకెక్కడైనా జరుగుతాయేమో కానీ ఈ ప్రభుత్వం దగ్గర జరగదు. ఈనాడు ఏదైతే 2008-2025 నాడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కానీ ఇతర అధికారులకు ఫిర్యాదు చేసిందే మా ప్రభుత్వం, ఆదాయాన్ని రాబట్టిందే మా ప్రభుత్వం. కాబట్టి మేము నోటీస్ ఇచ్చి మేము రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టుకొని మిగతా అనుమతులకు సంబంధించి ఇతర అధికారులకు ఫిర్యాదు చేసిందే ఈ ప్రభుత్వము, మా అధికారులు. కాబట్టి వీళ్ళు కొత్తగా ఇందులో కనిపెట్టి కానీ నిజంగానే మా మంత్రులకు ఇందులో పాత్ర ఉంటే ఈ నోటీస్ ఇవ్వడం కానీ ఈ నోటీస్ మీద పన్నులు వసూలు చేయడం కానీ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మా మంత్రి గారికి ప్రత్యక్షంగా సంబంధం ఉంటే ఈరోజు ఈ నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వ ఆదాయాన్ని రాబట్టుకునే ప్రయత్నం ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా చేస్తుందా? వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడైనా చేసిందా అధ్యక్ష? ఈరోజు మా ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ కూడా రూపాయి గండి పడకూడదు, ప్రతి రూపాయి రాష్ట్ర ఖజానాకు చేరాలి అని ఈరోజు మా ప్రభుత్వం, మా అధికారులు నిజాయితీతో, మా మంత్రులు చిత్తశుద్ధితోని చేపట్టిన చర్యల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అయినా వివాదం చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, ఆ మంత్రిని బెదిరించుకోవాలి, ఆ మంత్రి ద్వారా పైరవీలు చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు పైరవీలు చెల్లుబాటు కాకపోవడం వల్ల ఈరోజు ఆ మంత్రి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడుగుతున్నారు విచారణ కావాలని. అధ్యక్ష, తమరి ద్వారా ప్రతిపక్షానికి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, విచారణ ఆదేశించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆనాడు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక బాధితులు దళితులను లారీ ఎక్కించి తొక్కిచ్చి చంపి అక్రమ ఇసుక రవాణా చేసిన సంతోష్ రావు వాళ్ళ తండ్రి రవీందర్ రావు గారికి సంబంధించిన నేరెళ్ల ఇసుక మాఫియా మీద విచారణ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా అధ్యక్ష, సర్వే నెంబర్ 168 శిరీష జియో గ్రానైట్స్, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక ఎక్స్ ఎమ్మెల్యేను బెదిరించి అక్కడ స్లోగన్లు ఇస్తున్న గతంలో మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే వాళ్ళ మైనింగ్ లీజు రాపించుకొని అక్రమంగా మైనింగ్ చేసిండో దీనికి సంబంధించిన దాని మీద విచారణ. అదేవిధంగా మిడ్ వెస్ట్ గ్రానైట్స్ కు సంబంధించి ఈ రోజు రెవెన్యూ మంత్రి గారిని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తున్న ఏ శాసనసభ్యుడైతున్నాడో వాళ్ళ తమ్ముడి పేరు మీద ఇల్లీగల్ గా మైనింగ్ చేసుకొని వారి దగ్గర మైనింగ్ శాఖ ఉన్నప్పుడు ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ మిడ్ వెస్ట్ గ్రానైట్స్ కు సంబంధించి ఏదైతే దోపిడీ జరిగిందో వాళ్ళ తమ్ముడినే స్వయంగా పెట్టి ఈ దోపిడీకి పాల్పడ్డాడు మిడ్ వెస్ట్ గ్రానైట్స్ మీద విచారణకు ఆదేశిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, శ్వేత గ్రానైట్స్
గంగుల కమలాకర్ గారు శాసనసభ్యులు మాజీ మంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అక్రమ మైనింగ్ జరిగిందని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికనే కాదు ఈడీ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కాబట్టి శ్వేత గ్రనేడ్స్ కు సంబంధించి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఈరోజు విచారణ ఆదేశించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గాయత్రి గ్రనేడ్స్ వద్దిరాజు రవిచంద్ర ఏదైతే అతని కంపెనీ మీద మొత్తం నోటీసులు ఇచ్చి ఫైన్లు పెనాల్టీలు వేసి అతను లొంగ తీసుకొని వాటిని మళ్ళీ తగ్గించి ఆర్బిట్రేషన్లో తగ్గించి అక్రమంగా గాయత్రి రవి గ్రనేడ్స్ ఏదైతే రాపించుకుందో రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవిచంద్ర వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన అక్రమ మైనింగ్ల మీద ఈరోజు విచారణ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అధ్యక్ష. ఈరోజు ఇప్పుడు నేను చెప్పిన నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రనేడ్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రనేడ్ కు సంబంధించిన దాంట్ల మీద, అదేవిధంగా శిరీష జియో గ్రనేడ్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రనేడ్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. కొల్లగొట్టింది మీరు. 5 ఏళ్ళు హరీష్ రావు గారు, 5 ఏళ్ళు కేటీఆర్ గారు ఈ శాఖ నిర్వహించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఈరోజు ఇసుక మాఫియాను నడిపి ఇప్పుడు మాట్లాడుతున్న శాసనసభ్యులు ఇసుక మాఫియాలో, ఇసుక దోపిడీలో భాగస్వాములు. ఈరోజు ఇసుకకు సంబంధించి మేము పెంచిన ఆదాయం ఈ కళ్ళ ముందు ఉంది అధ్యక్ష. ఈరోజు మేము పెంచిన ఆదాయంతో రాష్ట్రానికి పెరిగిన ఆదాయం టోటల్ గా నేను ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. ఇసుక శాండ్ది 2024-25లో 721 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఈసారి మేము 25-26లో 972 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచి 35% ఆదాయాన్ని పెంచిన అధ్యక్ష. ఇసుక మాఫియా నడిపింది వీళ్ళు, దోపిడీకి పాల్పడ్డది వీళ్ళు. ఈ రోజు వాళ్ళే అంటున్నారు కన్స్ట్రక్షన్ కుంటుపడింది, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. మరి రియల్ ఎస్టేట్ దెబ్బతింటే ఇసుక ఏమైనా బుక్కుతున్నామా అధ్యక్ష? ఇసుక ఏమైనా వండుకొని బిర్యానీ తింటున్నామా? ఆనాడు మేము 2024-25లో తీసుకొచ్చిన ఆదాయానికంటే మేము ఈరోజు 35% పెంచినాం అధ్యక్ష. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ పడిపోయినప్పుడు ఆదాయం పెరిగిందంటే సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కేవలం ఇసుకల్నే. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ దోపిడీకి పాల్పడి ఈ మాఫియాకు నాయకత్వం వహించింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మొదట్లో హరీష్ రావు గారి దగ్గర ఉండే ఈ శాఖ ఆయన అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతుండని కేసీఆర్ గారు ఆ శాఖను తొలగించి కొడుకు అల్లుడు మధ్యలో పంచాయతీ పడితే పంచాయతీ పెంచడానికి హరీష్ రావు గారి దగ్గర ఉన్న శాఖను తీసుకెళ్లి కేటీఆర్కి ఇచ్చాడు. కేటీఆర్ దోసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే అధ్యక్ష ఈ రోజు ఒక్కటే మాట నేను చెప్పదలుచుకున్నా. జూన్ 2, 2014 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన మైనింగ్ లీజుల మీద జరిగిన అక్రమాల మీద ప్రధానంగా ఇప్పుడు ఏవైతే సంస్థల గురించి, ఏదైతే అక్రమ మైనింగ్ల గురించి ఏదైతే నేను ప్రస్తావించునో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మన సిబిసిఐడి విచారణ చేసి ఇదే సభ వచ్చే సమావేశాలలో నివేదిక మొత్తం ఈ సభలో ప్రవేశపెడతాం అధ్యక్ష. ఇవాళ వాళ్ళ దొంగతనాలకు కట్టుబడుతుందని, ఇవాళ వాళ్ళ దోపిడీని నిలువరించి ఇసుకలో ఆదాయాన్ని పెంచి మైనింగ్లో ఆదాయాన్ని పెంచితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి గత 10 సంవత్సరాలు వాళ్ళు పాల్పడ్డ దోపిడీ ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి లొంగని మంత్రుల మీద ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఏం బురద జల్లినా ఇక్కడ భయపడ్డాడు ఎవరు లేడు. ఇవాళ మీరు మాట్లాడుతున్న ఈ నోటీస్ మేమిచ్చింది, ఆదాయం మేము రాబట్టింది, మీరేం కనిపెట్టలే, మీరేం ఫిర్యాదు చేయలే. మా అధికారులు, మా ప్రభుత్వం నిజాయితీతో పనిచేయబట్టే ఈరోజు ఎవరున్నా కూడా దీని మీద విచారణకు ఆదేశించినాం. నేను ఈరోజు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారని ఉన్నా లేకున్నా వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ మీద బురద జల్లి మానసికంగా వాళ్ళను ఒత్తిడి చేసి బ్లాక్మెయిల్ చేసి భూములు రాపించుకుందామనే ఇట్లాంటి పప్పులు ఉడకవు అధ్యక్ష. ఆ కంపెనీలో
మంత్రి గారికి కానీ మంత్రి గారి కుటుంబానికి సంబంధం లేదని ఆ మంత్రి గారు గతంలోనే చెప్పిండు. వీళ్ళు నిజ నిర్ధారణ కమిటీ అని అక్కడికి వెళ్ళి వీరంగం చేసిండ్రు. అప్పుడే ఆ మంత్రి గారు స్పష్టంగా నాకు నా కుటుంబానికి సంబంధం లేదు అని చెప్పిండు. బంధువులు, దూరపు బంధువులు ఎవరిని చూసినా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ రెడ్డి అయినా ఇంకో రెడ్డికి దూర బంధువు ఉంటాడు, లేకపోతే దగ్గర బంధువు ఉంటాడు. సొంత అన్నదమ్ములకే ఆదాయాల పంపకాలలో తేడాలు వస్తున్నాయి. అంతెందుకు అధ్యక్ష, కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల కవితారావు గారు, వీళ్ళిద్దరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పిల్లలే కదా అధ్యక్ష. ఆదాయ పంపకాలలో తేడాలు వస్తే సొంత చెల్లినే ఇంట్లో నుంచి మెడలు వాటి బయటకు నెట్టించారు. సొంత అన్న చెల్లెలకే ఆస్తి తగాదాలుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి కుటుంబ సభ్యులు ఎవరికో బంధువులకు వ్యాపారం ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? మీలాగా సొంత చెల్లెని ఇంట్లోకెళ్ళి ఎలగొట్టి, పార్టీలకెళ్ళి ఎలగొట్టి దోపిడీకి పాల్పడ్డ మీరు ఈ రోజు వారి బంధువులకు, దూర బంధువులకు వ్యాపారం ఉందని చెప్పి శ్రీనివాసరెడ్డి గారికి ముడిపెట్టి శ్రీనివాసరెడ్డి గారిని బెదిరించి లొంగ తీసుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఇది దిక్కుమాలిన చర్య. ఇలాంటి దిక్కుమాలిన ప్రయత్నాలు చేయకండి. ఈ దిక్కుమాలిన ప్రయత్నాలతోనే మీకు ఏమీ ప్రయోజనం ఉండదు.